గన్నవరం వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తారీఖున అరెస్ట్ అయిన సంఘటన పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్లపై గతంలో వంశీ ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారో రెండు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరు చూశారు. అంతేకాకుండా టీడీపీ పార్టీ కార్యాలయంపై తన అనుచరులతో కలిసి దాడి చేయించిన కేసులు కూడా ఆయనపై నమోదయ్యాయి. ఇక ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి కేసుని వెనక్కి తీసుకోమని బెదిరించారంటూ సత్యవర్ధన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వంశీని వెంటనే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కిడ్నాప్ కేసుతో పాటుగా టీడీపీ కార్యాలయం దాడి చేసిన కేసు మరియు ఇతర కేసులు కూడా ఆయనపై నమోదు చేసి అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీని చూసేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చిన మాజీ సీఎం జగన్ అన్యాయంగా మా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, రేపు మా అధికారం వస్తుంది, న్యాయాన్ని అతిక్రమించిన ప్రతి పోలీస్ అధికారాన్ని బట్టలూడదీసి కూర్చోబెడతామంటూ పోలీస్ స్టేషన్ బయట చేసిన సంచలన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సంఘటన జరిగి దాదాపుగా 3 నెలలైంది. అసలు వల్లభనేని వంశీ బయటికి ఇప్పట్లో వస్తాడా? సత్యవర్ధన్ కేసులో బెయిల్ దొరకడం అసాధ్యమని అంతా అనుకున్నారు. కానీ ఎవరు ఊహించిన విధంగా ఆయనకు నేడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ మంజూరైంది. ఈ మేరకు బెయిల్ మంజూరు చేస్తూ ఎస్సీ/ఎస్టీ స్పెషల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వంశీతో పాటు ఈ కేసులో అరెస్ట్ అయిన మరో 4గురికి కూడా బెయిల్ మంజూరైంది. వారిలో 2కి 50,000 చొప్పున పూచీకత్తులు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కిడ్నాప్ కేసులో బెయిల్ వచ్చింది, కానీ టీడీపీ కార్యాలయంపై చేసిన దాడి కేసులో మాత్రం ఇంకా బెయిల్ రాకపోవడంతో వంశీ ఇంకా కొన్నాళ్ళు జైల్లోనే గడపాల్సిన పరిస్థితి ఉంది. అప్పుడప్పుడు కస్టడీ విచారణకు బయటకు వచ్చినప్పుడు వంశీ మాసిన గడ్డం జుట్టుతో గుర్తుపట్టలేని విధంగా కనిపించడం అందరినీ షాక్కి గురిచేసింది. అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, చాలా సులువుగా బెయిల్ దొరుకుతుందనుకున్న టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ రాలేదు, కానీ అసాధ్యం అనుకున్న సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ ఎలా వచ్చింది? ఇందులో ఏదైనా మతలబులుందా అంటూ సోషల్ మీడియాలో కూటమి నేతలు సందేహిస్తున్నారు.